ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క వార ఫలితములలో ఈ వారము గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి ఏమిటి, 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు చూసుకున్నట్లయితే 4 గ్రహాలు రవి, రాహువు, శుక్రబుధులు మీనంలోని, వృషభ రాశిలో గురువు, మిథునంలో కుజుడు, కన్యారాశిలో కేతువు, కుంభంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి తెలుసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మేష లగ్నము, మేషరాశి. లగ్నం తెలిస్తే లగ్నం చూసుకొని మళ్ళీ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ, ఎందుకంటే లగ్నం 2 గంటల్లో మారిపోతుంది, దానికి ఎక్కువ బలం ఉంటుంది. అయితే మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు ఖచ్చితంగా ధైర్యము, పరాక్రమము, కొన్ని విషయాల్ని ఏదన్నా సరే డైరెక్ట్గా చెప్పేయడము, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ధనాధిపతి, వ్యయాధిపతి పరివర్తన యోగంలో ఉన్నందుకు కాస్త విదేశీ ధనయోగం మీకు వచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కొన్ని ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి యోగం కూడా నడుస్తుంది ప్రస్తుతం. కాకపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకంలో మీకు ఆస్తి కొనుగోలు చేసేటువంటి యోగం నడుస్తుందా లేదా అనేటువంటిది క్లియర్గా చూసుకోవాలి ఎప్పుడైనా సరే. గోచారంలో బలం వచ్చింది, 4వ స్థానం నుంచి లాభంలో గురువు ఉన్నాడు కాబట్టి, కానీ మీకు గురుబలం వచ్చిందా లేదా, మీ జన్మజాతకంలో 4వ అధిపతి గురుబలం వచ్చిందా లేదా చూసుకొని అది ఇది కంబైన్ అయినప్పుడు కొనినటువంటి ప్రాపర్టీ నిలబడుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 3వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో కేతువు ఉన్నందుకు మీరు ఎవరికైనా అప్పుగా ధనాన్ని ఇచ్చేటువంటి విషయాల్లోని, ఈ రుణ సంబంధించినటువంటి విషయాల్లో తీసుకునేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, దూరపు సంబంధాలు కుదురుతాయి. చెప్పాలంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కాస్త ఈ దశమాధిపతి కాస్త కంబ స్టేజ్లో ఉన్నాడు, చూడడానికి రాశి మారినట్టు ఉంటాడు, కానీ ఇక్కడ ఉండేటువంటి శనికి, రవికి ఇంకా డిగ్రీస్ వైజ్గా దగ్గర క్లోజ్ కంజంక్షన్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో కాస్త కొన్ని విషయాల్లో బ్లాక్ అయిపోయినట్టుగా, స్ట్రక్ అయిపోయినట్టుగా అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయాల్లో మీకు బాగుండాలి అంటే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్య, కేతు, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము చేయండి. చేసినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ యొక్క వారం ప్రత్యేకంగా మీరు సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఐయుఐలు, ఐవీఎఫ్లు చేయించుకునేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు కొన్ని ఊరట కలిగించేటువంటి కొన్ని శుభ పరిణామాలు కలుగుతాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, సూర్య నమస్కారాలు, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయండి. ఈ యొక్క వీడియోలో ఆ అపోహల్ని క్లియర్ చేసేటువంటి కొన్ని అంశాలు చెప్తాను, నోట్ చేసుకోండి. ఏమిటి అపోహలు అంటే, జన్మజాతకాన్ని విడిచిపెట్టి గోచారంలో కలిగేటువంటి ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వల్లే మొత్తం జీవితం అంతా అల్లకల్లోలం అయిపోతుంది అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. ఎక్కడా కూడా శాస్త్రాలలో, పుస్తకాల్లో ఇగో ఏలినాడు శని వచ్చింది కాబట్టి ఇలా అయిపోతుంది, అర్ధాష్టమ శని వల్ల ఇలా అయిపోతుంది, అష్టమ శని వల్ల ఇలా అయిపోతుంది అని లేదు. కాకపోతే శని భగవానుడు మనకి ఆయన ఒక టీచర్ లాంటి వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. ఒక అనుభవాన్ని ఇస్తాడు మనకి. ఉదాహరణకి ఒక రూట్లో వెళ్తున్నాం, ఆ రూట్లో ఏదో ఆటంకం ఏర్పడింది, మనం వెంటనే కారు తిప్పుకోవడం, మన వెహికల్ మీద వెళ్ళేటప్పుడు ఇంకొక రూట్లోంచి వెళ్తాం. ఆ యొక్క త్రోవ మీకు ఆటంకం కలిగింది కాబట్టే ఇంకొక త్రోవ మీకు తెలిసింది.
లేకపోతే జీవితంలో ఇంకొక రూట్ అనేది మీకు తెలియదు. అలాగే కొన్ని ఆటంకాలు కలిగించి మన కొత్త అనుభవాల్ని, కొత్త మానసిక స్థైర్యాన్ని కలిగిస్తాడు శని భగవానుడు. ఎప్పుడు కూడా మనకి ఒక కష్టం వచ్చినప్పుడే మనం స్ట్రాంగ్ అవుతాం. ఇది బాగా అర్థం చేసుకోండి. కర్మకారకుడు ఆయన లేకపోతే ఆయుష్య లేదు, అతని యొక్క అనుగ్రహం లేకపోతే వృత్తి లేదు, అతని యొక్క అనుగ్రహం లేకపోతే వ్యాపార లాభాలు, సక్సెస్ రేట్ అనేటువంటిది లేదు. ఎందుకు అంటే దశమ లాభాధిపతి అండి శని. మీరు ఫస్ట్ ఆయనకు వచ్చిన ఆధిపత్యాలు ఏంటో మీరు గుర్తించాలి. మీరు చాలామంది పట్టించుకొని గ్రహం ఏమిటంటే బుధగ్రహం 3, 6 అధిపతి, మోస్ట్ డేంజరస్ ప్లానెట్. ఎందుకంటే చెప్తాయనండి, బుధుడు బుద్ధికి కారకుడు, వాక్కుకి కారకుడు, కమ్యూనికేషన్స్కి కారకుడు, రుణాలకి కారకుడు. మీరు చూడండి, మీ యొక్క జీవితం ఎక్కడైనా సరే మీకు తలకిందులుగా మారుతుంది అంటే దాని అర్థం ఏమిటంటే మీరు మాట్లాడే మాట, మీరు ఆలోచించేటువంటి బుద్ధి, మీరు చేసే కమ్యూనికేషను, మీరు చేసే అప్పులు. సో మనకి జ్యోతిష్శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తుంది ఏమిటంటే కర్మకారకుడైనటువంటి శని గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడకండి. మీ యొక్క ఆలోచన బుద్ధికారకుడు బుధుడు. ఎవరి జన్మజాత చక్రంలో బుధుడు పాడేయాడు అనుకోండి, వాళ్ళ ఆలోచనలు తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంటాయి, తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు, మంచి తెలివితేటలు కలిగి ఉంటారు, బాగుంటాయి. కాబట్టి మీరు జ్యోతిషశాస్త్రం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఎంతసేపు ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శనినో ఏవో కష్టాలు పడిపోతాము, డౌన్ అయిపోతాము, ఇవి కాకుండా మన యొక్క ఆలోచన విధానాన్ని, మన కమ్యూనికేషన్స్ని, మన అప్పులు అంటే మేనేజింగ్, బుధుడు ఏంటంటే మనీ మేనేజింగ్ ప్లానెట్. మీరు ఏదైనా చక్కగా ఒక విషయాన్ని మేనేజ్ చేయగలుగుతున్నారంటే మీ యొక్క బుధుడి యొక్క ప్రభావం వల్ల అది అవుతూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క బుద్ధిని ఒక క్రమ పద్ధతిలో నిలిపేటువంటి వారు ఎవరంటే మహావిష్ణువు అని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే బుధుడికి అధిష్టాన దేవత మహావిష్ణువు. అదేవిధంగా అమ్మవారిని విష్ణుమాయా విలాసిని అనేటువంటి నామం ఉంది. అంటే విష్ణువు యొక్క మాయ ఎవరు అంటే అమ్మవారట, లలితాహాస్య నామాల్లో ఉంటుంది. అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ విష్ణు సహస్రనామాలు చదివినా, అమ్మవారి ఆరాధన చేసినా మన బుద్ధి సక్రమంగా ఉంటుంది. ఇది ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే ఎంతసేపు ఈ కాలసర్పదోషమనో అదనో ఇదనో కాకుండా, ఎందుకంటే కాలసర్పదోషం కాలానికి అప్లై చేయమని చెప్పారు, జన్మజాతకానికి అప్లై చేయమని ఎక్కడా లేదు. మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఆ మహాదశ అంతర్దశ సపోర్ట్ చేస్తుందా లేదా. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అతనికి యోగం అంతా కూడా వ్యాపారంలో అద్భుతమైన స్టేజ్కి వెళ్ళే యోగం నడుస్తుంది అనుకోండి, అప్పుడు ఉద్యోగం సహకరించదు. అర్థమైందండి మీకు? లేదు, వ్యాపారంలో ఇబ్బంది ఉంది, ఉద్యోగంలో అద్భుతమైన యోగం నడుస్తుంది, అప్పుడు ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయడం వల్ల ఉపయోగం ఉండదు. సో మీ జన్మజాతకంలో అసలు ఏ యోగం ఉంది, మీరు జన్మ అసలు ఎందుకు జన్మించారు, కర్మ ఏమిటి, మీరు ఎవరికి రుణపడి ఉండి ఈ భూమి మీదకి వచ్చారు, మీరు ఎటువంటి గొప్ప కార్యం చేయడానికి భూమి మీదకి వచ్చారు, మీ లైఫ్ యొక్క పర్పస్ ఏమిటనేది ముందుగా తెలుసుకోండి. అది తెలుసుకొని అమ్మవారి పాదాలని పట్టుకొని, ఆ మహావిష్ణువు అయితే మహావిష్ణువు, అమ్మవారి అయితే అమ్మవారు, శివుడైతే శివుడు, ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఆ మహాలక్ష్మిగా కానివ్వండి, శివుడిగా కానివ్వండి, విష్ణువుగా కానివ్వండి, ఎన్ని రూపాలు అయితే ఉన్నాయో అన్ని రూపాలు కూడా పరమాత్మ యొక్క రకరకాల శక్తులే అని మీరు అర్థం చేసుకోవాలి. ఆ రకంగా మీరు ఏ ఇష్టదేవతనైతే మీరు నిష్టగా రోజు పూజ చేస్తారో అదే దేవత మీకు ఏ సంవత్సరం రానివ్వండి, ఏ నక్షత్రం రానివ్వండి, ఏ గ్రహం ఎన్ని మారుతున్నా కానీ ఆ దేవత మిమ్మల్ని రక్షిస్తుంది. బిడ్డని కనుక తల్లి ఒళ్ళో పెట్టుకొని ఎన్ని మారుతున్నా తల్లి ఒళ్ళో ఉన్నటువంటి బిడ్డ ఎంత సంరక్షణంగా, ఎంత సేఫ్గా ఉంటాడో పరమాత్మని పట్టుకున్నటువంటి ఆ యొక్క జీవుడు అంతే సేఫ్గా ఉంటాడు. మీ అందరూ కూడా ఈ సూత్రాన్ని పాటిస్తూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.